బ్రెయిలీ లిపి ఆవిష్కరణ అందులో పాల్ట వరమని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం మధ్యాహ్నం మహిళా స్త్రీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెదక్ కలెక్టర్ ఐడిఓసి కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా స్త్రీ సంక్షేమ శాఖ అధికారిని హేమభార్గవి, జిల్లాలోని అందులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ బ్రెయిలీ లిపి ఆవిష్కరణ అందుల పాల్ట వరమని కొనియాడారు. విద్య ద్వారా దివ్యాంగులు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఈ లిపి మార్గదర్శకమని అన్నారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. అదనపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ దివ్యాంగులు ప్రధానంగా అందులో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ కొంతమంది అందులను సన్మానించారు. అంధ ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. వృత్తిపరంగా అందరూ ఏమనుకుంటారంటే వీడికి కళ్ళు కనుకోవడం వీడే పనిచేస్తాడు అని అన్నట్టుగా అనుకుంటారు సార్. వాళ్ళకంటే నార్మల్ పీపుల్ కంటే మేము ఇంకా ఎక్కువ చేయగలుగుతామని నేను కూడా నిరూపించాను సార్. నాకు డిఎంహెచ్ఓ ఆఫీస్లో కానీ ఎప్పుడు కానీ ఆగస్టు 15th రోజు అప్రిషియేషన్ ఇవ్వడము, జనవరి 26th రోజు అప్రిషియేషన్ ఇవ్వడము, ఇట్లా నేను చూసేసరికి నేను అంతగానో పనిచేస్తానా నాకే ఆశ్చర్యం అనిపిస్తుండే సార్. ద్వారా చదువుకోవడానికి ఆస్కారం ఇవ్వాలనేసి మరి లూయి బ్రెయిలీ అప్పుడు 18వ శతాబ్దంలో 18th century అప్పుడే ఈ బ్రెయిల్ లిపి అనేది కనుగోవడం, మరి ఆయన మరణాంతరం కూడా బ్రెయిల్ లిపి మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా వాడుతూ ఉన్నారు. ఇప్పుడు చాలా దేశాలలో మన దేశంలో ఇంకా కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. చాలా దేశాలలో మనం చూస్తే కూడా ఈ రైల్వే స్టేషన్స్, మెట్రోస్, సో వాటన్నింటిలో కూడా వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాసుకుంటే వాళ్ళ కింద కూడా బ్రెయిల్ లిపిలో కూడా వాళ్ళు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సేమ్ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈవీఎం మెషిన్స్లో ఏదైతే మనం ఓట్ వేస్తామో, సో ఆ ఓట్ వేసేటప్పుడు కూడా సీరియల్ నెంబర్స్ అవన్నీ కూడా మొత్తము క్లియర్గా వాళ్ళు బ్రెయిల్ లిపిలో కూడా వాళ్ళు పెట్టడం జరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ ఈరోజు మనం లూయి బ్రెయిలీ గారి జయంతి సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం మనం అఫీషియల్గా. సో లూయి బ్రెయిలీ గారు ఎస్పెషల్లీ ఎవరికైతే కంటి చూపు కొద్దిగా సరిగా కనిపించదో మరియు వాళ్ళు కూడా అందరితో సరిగ్గా వాళ్ళకి తెలివి ఎక్కువ ఉంటుంది. సో ఎవరికైతే కంటి చూపు అటాచ్ చేసుకొని తగిన నాయకుడిని వాళ్ళు ఎన్నుకోవచ్చు అనేది కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. సో అంటే చాలా మందికి చదువుకోవడానికి బ్రెయిల్ లిపి చాలా మందికి కూడా యూజ్ అయింది. ఆ బ్రెయిల్ లిపి ద్వారా చదువుకొని, సో మనకి ఆ బ్రెయిల్ లిపి ద్వారా ఎన్నో టెక్స్ట్ బుక్స్ కూడా వచ్చినాయి. సో చదువుకొని వాళ్ళు మంచి మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇందాక మాట్లాడినట్టు కూడా మనకి ప్రభుత్వ విభాగాల్లో కూడా చాలా మంది మంచిగా చదువుకొని మంచిగా రాణిస్తూ ఉన్నారు. సో మరొకసారి ఇంత మంచి లిపిని కనుక్కొని మరి ఇంతమందికి ఉపయోగపడే విధంగా చేసినందుకు మరి మీ అందరి తరఫున కూడా మన అందరి తరఫున ఒకసారి బ్రెయిలీ గారికి, లూయిస్ బ్రెయిలీ గారికి ఘనమైన నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. పరిష్కరించడానికి మన లెవెల్ అయితే మన లెవెల్లో, లేదంటే పైకి పంపించడానికి కూడా పైకి పంపించడానికి కూడా పైన మన ప్రభుత్వానికి పంపించడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ లోన్స్ కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో అది కూడా ఒకసారి డిఆర్డిఓతో కోఆర్డినేట్ చేసుకోండి. సో ఆ లోన్స్లో కూడా మనకి ఏ విధమైన డిస్క్రిమినేషన్ చేయడానికి లేదు. సో మనకి పెట్టి లోన్స్ వాళ్ళు హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ లూయిస్, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ లూయిస్, హ్యాపీ గ్రీటింగ్స్ టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. బాల్య దశలో లూయిస్ చదువులు ప్రారంభించను, బాల్య దశలో లూయిస్ చదువును ప్రారంభించను. 12 చుక్కలను తల్లి 6 చుక్కలుగా మార్చను, 6 చుక్కలుగా మార్చను.